సాంస్కృతిక నాయకుడు బసవన్న. వచన పితామహ ఫా. గు. హళకట్టి గారి జయంతి శుభాకాంక్షలు. వచనం. కంబళానికి వెళ్ళినప్పుడు వారి అంగాన్ని మోసుకెళ్తారు. సంబంధం కోసం కూలీ చేసి తెచ్చి, అది కాయకంలో భాగమే. నా అంగంలోని గొడుగు కాయకం. సంగనబసవన్నకు నీడ లేకుండా పోయినప్పుడు కాయకం ఆగిపోయింది. కాయకం నిలిచిందని చెప్పే మాట. నాకు ఐఘంటేశ్వరలింగం లేదనే శపథం. సత్తిగే కాయకద మర అయ్యా. శరణు శరణార్థి శుభోదయం. వచనం యొక్క వివరణ. ఈ వచనం 12వ శతాబ్దపు శరణులలో ఒకరైన సత్తిగే కాయకద మారయ్య గారిది. ఇది కాయక నిష్టను, భక్తిని అద్భుతంగా తెలియజేస్తుంది. వచనంలోని ప్రతి పంక్తి వివరణ. కంబళానికి వెళ్ళినప్పుడు వారి అంగాన్ని మోసుకెళ్తారు. ఇక్కడ కంబళం అంటే సాధారణంగా వ్యవసాయ భూమి లేదా పని ప్రదేశం అని అర్థం. పని చేసే చోటికి వెళ్ళినప్పుడు వారు తమ శరీరంతో అంగం, పనిని మోసుకెళ్తారు. అంటే కాయకం అనేది శారీరక శ్రమతో కూడుకున్నది. అది ఒక బాధ్యతగా స్వీకరించబడుతుంది. సంబంధం కోసం కూలీ చేసి తెచ్చి, అది కాయకంలో భాగమే. సంబంధం కోసం కూలీ అంటే కుటుంబ పోషణ కోసం లేదా జీవనోపాధి కోసం చేసే పని. ఆ పని ద్వారా వచ్చే ప్రతిఫలం, కూలీ, కాయకంలో అంతర్భాగం అని చెబుతున్నారు. శారీరక శ్రమ చేసి జీవనాన్ని గడపడమే నిజమైన కాయకం అనే భావన ఇక్కడ స్పష్టం. నా అంగంలోని గొడుగు కాయకం. ఇది వచనంలోని కీలకమైన భాగం. మారయ్యగారు, సత్తిగే కాయకద మారయ్య అంటే గొడుగులు తయారుచేసే లేదా గొడుగులు మోసే కాయకం చేసే వ్యక్తి. ఇక్కడ వారు తమ వృత్తిని, ఆ వృత్తి ద్వారా భగవంతుని సేవ చేయడాన్ని గొప్పగా చెబుతున్నారు. నా అంగంలోని గొడుగు కాయకం అంటే నా శరీరం చేసే గొడుగు పనియే నా కాయకం. ఈ పని ద్వారానే నేను జీవిస్తాను. ఈ పనియే నాకు దైవారాధనతో సమానం అని దీని అర్థం. సంగనబసవన్నకు నీడ లేకుండా పోయినప్పుడు కాయకం ఆగిపోయింది. కాయకం నిలిచిందని చెప్పే మాట. ఇక్కడ సంగనబసవన్న అనే పేరు వస్తుంది. బసవన్న శిష్యులలో ఒకరైన సంగనబసవన్నకు నీడ అవసరం అయినప్పుడు మారయ్య తన కాయకమైన గొడుగును అందించలేకపోయి ఉండవచ్చు. లేదా సంగనబసవన్నకు సేవ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు తన కాయకం ఆగిపోయిందని, అంటే తన వృత్తి కంటే భక్తుల సేవ ముఖ్యమని మారయ్య నొక్కి చెబుతున్నారు. కాయకం అనేది కేవలం భౌతికంగా పని చేయడం కాదు, అవసరమైనప్పుడు దానిని పక్కన పెట్టి శరణులకు సేవ చేయడమూ కాయకమే. కాయక నిష్టలో భక్తుల సేవ పరమావధి. నాకు ఐఘంటేశ్వరలింగం లేదనే శపథం. ఐఘంటేశ్వరలింగం అనేది మారయ్య గారి ఇష్టదైవం లేదా గురువు. నాకు ఐఘంటేశ్వరలింగం లేదనే శపథం అంటే, ఒకవేళ నేను నా కాయక ధర్మాన్ని పాటించకపోయినా, లేదా భక్తుల సేవకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా, నాకు నా దైవం ఐఘంటేశ్వరలింగం లేనట్టే అని అత్యంత నిష్టగా ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇది వారి కాయక నిష్టకు, గురుభక్తికి, శరణు సిద్ధాంతం పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసానికి ప్రతీక. వచన సారాంశం. ఈ వచనం కాయకమే కైలాసం అనే బసవన్న సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుంది. సత్తిగే కాయకద మారయ్య తమ నిత్య జీవిత వృత్తిని భగవదారాధనగా భావించారు. శారీరక శ్రమ చేసి జీవించడం, దాని ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని సద్వినియోగం చేసుకోవడం కాయకం. అయితే ఈ కాయకానికి మించి భక్తుల సేవకు, గురువులకు సేవ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ కాయకం శరణుల సేవకు అడ్డంకి అయితే, దానిని పక్కన పెట్టడానికి కూడా సిద్ధపడాలి. తన కాయక నిష్టను, గురుభక్తిని చాటుకుంటూ, కాయక ధర్మం నుండి విచలితమైతే తన ఇష్టదైవం తనకు దూరమవుతుందని శపథం చేయడం ఈ వచనంలోని గొప్పదనం. శరణు శరణార్థి శుభోదయం.